నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మార్గశీర్ష మాసం ప్రారంభం కాబోతోంది. మార్గశీర్ష మాసంలో ప్రత్యేకంగా అటు దత్త జయంతి అనుకోవచ్చు, లేకపోతే సుబ్బారాయుడు షష్ఠి అనుకోవచ్చు, ఇట్లాంటి ప్రత్యేక తిథులు ఖచ్చితంగా వస్తాయి. అవి మనం చేసుకుంటాం. కాకపోతే మార్గశీర్ష గురువారాలకు కూడా చాలా పెద్దపీట వేసింది ధర్మం, మన సనాతన ధర్మం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏమిటి మార్గశీర్ష మాసం గురువారాలకు ఉన్నటువంటి వైశిష్ట్యం? ఎందుకని అంత విశేషంగా జరుపుకుంటాం? అసలు ఏం చేసుకోవాలి? ఇప్పటిదాకా మాకు తెలియదు అనుకునే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చా? అయితే మార్గశిర మాసం గురించి చెప్పుకోవాలి అని అంటే, అసలు అలాంటి మాసం అనేది లేదు, సమమైన మాసం అనేది లేదు అని చెప్తారనమాట. అయితే అమ్మవారికి చాలా ఇష్టమైన మాసము. ఆవిడ తప్పకుండా కిందకు వచ్చి ఎలా ఉన్నారు, చక్కగా పూజలు అవి చేసుకుంటున్నారా లేదా, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు అని చెప్తారనమాట. అయితే మనకి నీట్నెస్ ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, మనం మేనిఫెస్టేషన్స్ లో ఈ మధ్య క్లటర్స్ ఉండకూడదు, ఇల్లు నీట్ గా ఉండాలి, చెత్త సామాన్ ఏవి ఉండకూడదు, పనికి రాని సామాన్ ఇంట్లో ఉండకూడదు అని చెప్తాను, చూసావా? మన సనాతన ధర్మంలో ఎప్పుడో పెద్ద పీట వేశారు ఆ మేనిఫెస్టేషన్ కి అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటి అని అంటే, నాకు అనిపిస్తుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇష్టము అమ్మవారికి. అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఎక్కడ ఉంటారో అనఘాలక్ష్మి అక్కడే ఉంటుంది. ఇద్దరు ఈ మాసంలో ఉంటారు కాబట్టి ఆవిడ ప్రత్యేకంగా ఈ మాసాన్ని ఎన్నుకున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. జనరల్ గా మనం ఎక్కడన్నా పూజ చేసుకోవాలి అమ్మవారికి అంటే శుక్రవారం అనుకుంటాం, కానీ మార్గశిర మాసం గురువారం చేసుకుంటాం. లక్ష్మీవారం అంటే ఏంటి అంటే, గురువు అనుగ్రహం గనక ఉంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలి మరి అని అనుకుంటే గనక, అమ్మవారిని చక్కగా పూజించుకోవాలి. వ్రతం అని అంటే ఏంటంటే షోడశోపచార పూజ చేసుకోవాలి. జనరల్ గా ఏదైనా వ్రతం చేసుకోవాలి అని అనుకున్నా, ఏదైనా పూజ చేయాలి ప్రత్యేకంగా అనుకున్నా, మనకి ఆనవాయితీ లేదు అనే విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఆనవాయితీ లేదు కానీ గురువారం వదులుకోబుద్ధి కావట్లేదు అని అనుకున్నప్పుడు, మీరు చక్కగా అనగా లక్ష్మి అనకుడు అంటే అనగా దత్తుడు అనగా లక్ష్మి ఉన్న ఫోటో పెట్టుకొని ఆ గురువారాలు మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. ఏం పూజ చేసుకోమంటారు? షోడశోపచార పూజ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చూస్తే గనక ఎకిరాల భరద్వాజ్ గారి మాస్టర్ బుక్ లో గురువుకి సంబంధించిన షోడశోపచార పూజ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. మీరు అక్కడ ఏదైతే సమర్పిస్తున్నారో అటు అమ్మవారి పాదాలకు కూడా సమర్పించేస్తే ఇద్దరికి పూజ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. అలాగే అమ్మవారికి మీరు ప్రత్యేకంగా పెట్టే నైవేద్యాలు కూడా ఉంటాయి ఇందులో. నేను చెప్తాను ఏ మొదటి వారం ఏం పెట్టాలి, రెండో వారం ఏం పెట్టాలి అని. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ మార్గశిర మాసం లక్ష్మీవారం చేసిన పుష్యమాసం వచ్చే గురువారం కూడా ఒకసారి చేస్తాం అనమాట. 5 వారాలు చేయాలి. అప్పుడు 5 వారాలు చేసుకుంటాం. అప్పుడే వ్రతం కంప్లీట్ అయినట్టు అవుతుంది, పూజ కంప్లీట్ అయినట్టు అవుతుంది. అయితే ఇంకోటి, వ్రతం చేసేటప్పుడు మనం పూజ చేసుకున్నాం కదా అని చెప్తే, ఎప్పుడైనా కోపం వచ్చే ఆడవాళ్ళం ఉంటాం, జనరల్ గా తిట్టేస్తూ ఉంటాం పిల్లల్ని కూడా. అలాంటి పరుష వాక్యం అనేది రాకూడదు అనమాట. ఈ వ్రతంలో ఏంటంటే ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరితో కూడా గట్టిగా కోపం వచ్చేటట్టు మాట్లాడకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారికి సంబంధించింది కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ఇష్టంగా చేయాలన్నమాట. అదే మీరు చూస్తే గనక మార్గశిర మాసం చేసే ఏ పూజకైనా కూడా చాలా 10ంతల ఫలితం ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అంటే మీరు ఏదైనా కానీ ఎవరికైనా సిల్వర్ దానం చేశారనుకోండి, వెండి దానం చేస్తే పిల్లలు పుడతారట ఖచ్చితంగా. అట్లాగే మీరు ఒక్క పూట భోజనం చేసి, మార్గశిర మాసం అంతా ఒకటే పూట భోజనం చేస్తాను, రెండో పూట చెయ్యము అని అనుకుని అలా ఒక పూట ఉపవాసం ఉన్నా కూడా ఎలాంటి జన్మాంతర పాపాలైనా కూడా తొలగిపోతాయట బాబా. కాబట్టి ఏది చేసుకున్నా మీరు మార్గశిర మాసం చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ గా 5 వీక్స్ చేయాల్సి ఉంటుంది అక్క? కంటిన్యూస్ గా అంటే గురువారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది కదా, అందుకే నీకు 5వ వారం ఇచ్చారు దాన్ని కంప్లీట్ చేయడానికి. లేదు, అడ్డు వచ్చినప్పుడు ఏం చేస్తాం, పక్కన కూర్చోవాలి, ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి. అలా కుదరదండి, మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరండి అని అన్నప్పుడు
ఇప్పుడు ఏ రోజు చేసిన ఫలితం ఆ రోజే అని అనమాట. అవునా కాదా? అలానే అనుకోవాలి ఇంకా. అయితే ఏంటక్క నామాలు చేసుకోవడం అంటే షోడశోపచార పూజలు చేసుకుంటే 16 ఉపచారాలతో అమ్మవారికి అయ్యవారికి పూజ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, కానీ ప్రత్యేకంగా ఏదైనా అష్టోత్తరాలు లేకపోతే ఇట్లాంటివి ఏమైనా శ్రీ సూక్తం చదువుకోవాలి, ఖచ్చితంగా శ్రీ సూక్తం చదువుకోవాలి. అలాగే మీరు చూస్తే గనక మహాలక్ష్మి అష్టకం గాని కనకధార స్తోత్రం గాని ఇవి చదువుకోవడం చాలా మంచిది. రైట్. అలాగే అమ్మవారికి సంబంధించిన ఏవైనా నామాలు ఉంటాయి కనుక లలితా సహస్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. రైట్. మీరు చాలా విశేషంగా లక్ష్మీదేవికి సంబంధించి తమలపాకుల హారతిని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా అద్భుతంగా ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచే కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాతో సహా. సో మరి ఈ గురువారాలు ప్రత్యేకంగా చేసుకోవచ్చు, అమ్మవారికి చేసుకోవచ్చు. అయితే మీరు ఏం చేస్తారు అని అంటే అమ్మవారికి ముత్యాలంటే చాలా ఇష్టం పద్మిని, ఎందుకంటే సముద్ర గర్భం నుంచి వచ్చినవే కాబట్టి ముత్యాలంటే చాలా ఇష్టం. ఆ ముత్యాలు మీరు చక్కగా ఒక 11 తీసుకోండి, మీకు ఎంత కుదిరితే అంత, అవి పెట్టి హారతి ఇస్తే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఎలా ఇమ్మంటారు అవి? ఒక చిన్న ప్లేట్ లో ప్రమిద పెట్టేసేసుకోండి, అయితే దీపంది కొంచెం పైకి ఉండేటట్టుగా చూసుకోండి, ఆ చుట్టూరా కొంచెం ముత్యాలు వేయండి. అలా వేస్తే చాలా మంచిది అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం, ముత్యాల హారతి ఇచ్చినట్టు అనమాట అమ్మవారికి. ఈ తమలపాకులు పెట్టినప్పుడే తమలపాకుల మీద వేయచ్చా? తమలపాకుల మీద వేయచ్చు, కానీ చాలా వేడిగా ఉంటాయి కదా ముత్యాలు, మళ్ళీ మనకి నెక్స్ట్ ఉపయోగించుకోవాలి కాబట్టి 2 హారతులు పెట్టండి. ఒక హారతి అక్కడ పెట్టి ఒక హారతి ఇక్కడ పెట్టండి, కాసేపు అది కాసేపు ఇది కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ ముత్యాల హారతిలో ఎన్ని ఒత్తులు వేసి ఎలా వెలిగించమంటారు? ముత్యాల హారతికి మీరు ఏకవొత్తి వేయచ్చు, అంటే పువ్వొత్తి. ఏకవొత్తి అంటే మళ్ళీ ఇది కాదు, పువ్వొత్తి ఒకటి వేయచ్చు, లేదా 3, 11, 5 ఎన్నైనా పెట్టచ్చు. ఒకటికి అంటే పువ్వొత్తికి ఒకటి పెట్టచ్చు, తప్పలేదు. ఒకటి పెట్టచ్చు, 3 పెట్టచ్చు, మీ ఇష్టం. పెట్టచ్చు. ముత్యాలు అన్ని చుట్టూరు ఒక 11 తక్కువ కాకుండా ముత్యాలు వేసుకుంటే ముత్యాల హారతి అవుతుంది. అమ్మవారికి నచ్చుతుంది, ఇష్టం చాలా. ఇప్పుడు మా దగ్గర ముత్యాలు అంటే విడివి లేవండి, ముత్యాల హారం లాంటిది ఉంది, దాన్ని ఏదైనా క్లీన్ చేసేసి పెట్టచ్చా? పెట్టచ్చు. పాలల్లో కడగండి, ఏదైనా కూడా పాలల్లో కడిగితే చాలా మంచిది. అలాగే అమ్మవారికి ఆవు పాలతో ఏదైనా చేస్తే కూడా చాలా ఇష్టం అన్నమాట. మీరు షోడశోపచార పూజ చేసినప్పుడే ధూపానికి ముందే చక్కగా అమ్మవారికి అభిషేకం చేయడము ఇలాంటివి కూడా చేస్తే చాలా మంచిది. శ్రీ సూక్తం వింటూ కూడా పాలాభిషేకం కూడా చేసుకోవచ్చు. మాకు చదవటం రాదు, కుంకుమ నీళ్లు, పసుపు నీళ్లు వింటూ కూడా చేసుకోవచ్చు. మనం మనసు పద్మిని మనం చెయ్యాలి అనే సంకల్పం ఉంటే చాలు, అమ్మవారి చేయించుకుంటూ వెళ్ళిపోతుంది, పూర్ణకు అదే వచ్చేస్తుంది. అయితే మనకి ఏ వారం మనకి ఫస్ట్ వారం ఏం పెట్టాలి, సెకండ్ వారం నైవేద్యాలు ఏం పెట్టాలి అనేది చెప్పుకుందాం ఇప్పుడు. అలాగే మొదటి గురువారం పులగం పెట్టాలి, 2వ వారం అట్లు తిమ్మనం, అట్లాగే 3వ గురువారం అప్పాలు పరమాన్నం, అట్లాగే 4వ గురువారం చిత్రాన్నం గారెలు, అలాగే 5వ గురువారం పూర్ణం బూరెలు. ఇందులో మనకి తెలియంది తిమ్మనం ఎలా చేయాలని చక్కగా యూట్యూబ్ లో చూసుకొని చేసేసేయండి, అమ్మవారికి ఇష్టం కాబట్టి. తిమ్మనం అనేస్తే వచ్చేస్తుంది. లేదు అట్లొకటి కావాలంటే అట్లొకటి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ మామూలు దోశలు అంటే మినప్పప్పు వేయకుండా వేస్తే అట్లు అంటాం, బియ్య పిండితో మాత్రమే వేస్తారు, అట్లా అంటాం అన్నమాట. ఓకే, అద్భుతం. ఇవి చేసుకుని చక్కగా గురువారం చలం కోసమే అసలు మామూలుగా పరితపించట్లేదు, ఖచ్చితంగా అనుగ్రహాన్ని పొందాలి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే.